నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోధుమ పిండితో బూరెలు. మరి మనం బియ్యంతో చేస్తాం కదా, నానబెట్టి పిండి వేయించి పాకం పట్టి పాకం పట్టాలి, పాకం పట్టడానికి కుదరదు అనుకునే వాళ్ళకైతే ఇలా బూరెలు చేసుకోండి. బయట చూడటానికి క్రంచీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి కూడా. చూసారా, ఇవి చక్కగా వారం రోజుల పాటు అయితే నిలవ కూడా ఉంటాయి. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇందులో పచ్చి కొబ్బరి కూడా ఉంది, మంచి హెల్దీ కూడా అండి. మీరు కావాలనుకుంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు. మరి ఏమేం కలిపామనేది పాకం లేకుండా ఎలా చేసామో చూద్దామా. ఈరోజైతే ఇక్కడ గోధుమ పిండితో స్వీట్ కోసమండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే, ఇక్కడ నేను గోధుమ పిండి 2 కప్పులు తీసుకుంటే అదే కప్తో 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే ఇదే కప్పు మెజర్మెంట్స్తో 1 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. చిటికెడు సాల్ట్, యాలకుల పొడి 1 స్పూను, అలాగే కొంచెంగా సోడా ఉప్పు 1/2 స్పూన్ వరకు. సోడా ఉప్పు ఎందుకంటే ఆ స్వీట్ పొంగటం కోసం. అలాగే పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి, ఇది కూడా నేను 1/2 కప్ వరకు తీసుకున్నాను. ముందుగా అయితే నేను ఇక్కడ బెల్లం కొంచెం కరిగించుకుంటున్నాను. బెల్లం మొత్తం వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దీంతో పాటుగా యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను, అలాగే కొంచెం సాల్ట్, దీంతో పాటుగా బొంబాయి రవ్వ వేస్తున్నాను. బెల్లం కరిగే వరకు ఉంచుతున్నాను. అలాగే బొంబాయి రవ్వ కూడా మనకి కొద్దిగా నానాలి. స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలి. ఇక్కడ ఇది నేను మూత పెట్టేసి ఉంచుతున్నానండి ఒక 20 నిమిషాల పాటు బెల్లం కరిగే వరకు. ఇక్కడ నేను మూత తీస్తున్నాను. చూడండి, బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి నేను పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను. మీరు బాగా సన్నగా ముక్కలు తరిగి వేసుకున్నా పర్వాలేదు. అలాగే గోధుమ పిండి కూడా. చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా, అలా అని దోశ పిండి అంత మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇక్కడ కొబ్బరి గోధుమ పిండి అంతా కలిసేలాగా చూసుకోండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఇందులోనే సోడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను ఇందులోకి. సోడా ఉప్పు వేసాం కాబట్టి పిండిలో చక్కగా మిక్స్ అయిపోవాలండి మొత్తం కూడా. చూడండి, ఇలా రావాలి పిండి. పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ ఉంటుందండి ఇందులోకి అయితే. చూసారు కదా, ఇలా రావాలి. ఇలా చేస్తే మరి దోశ అంత పలచగా కాకుండా కొంచెం చిక్కగా చేయటం వలన పిండిని చక్కగా మనకి పొంగుతూ వస్తాయి. ఇంకా ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా ఉంచుతున్నాను. ఇందులోకి 1 చుక్క వరకు వేసి చూస్తున్నాను. చూసారు కదా, చక్కగా పైకి పొంగు వచ్చేసింది. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులోకి గుంటగరిటెతో తీసుకుంటున్నాను పిండిని. చిన్న చిన్నగా వడల్లాగా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. పాన్కి పట్టినన్ని వేసుకోవాలి. చక్కగా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడైతే మరి నేను హై ఫ్లేమ్లో ఉంచకుండా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుతున్నాను కాబట్టి ఇలా ఉంచేస్తున్నాను ఒక 2 నిమిషాల పాటు. చూడండి, రెండో వైపులా చక్కగా వేగిపోయింది. తీసేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లోకి. కొబ్బరి కూడా వేసాం కాబట్టి, గోధుమ పిండితో చేస్తున్నది కాబట్టి ఇది చాలా హెల్దీ స్నాక్ కూడానండి. ఇక్కడ మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను నేను.
రెండు వైపులకి తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, పాకం పట్టే పని లేకుండా చక్కగా బూరెలు ఎలా తయారు చేసుకున్నాము. వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఇలా ఉంచేస్తున్నానండి. వేసిన వెంటనే కదిలించట్లేదు నేను. 30 సెకండ్స్ తర్వాత ఇలా రెండో వైపుగా టర్న్ చేస్తున్నాను. ఇవైతే ఎక్కువసేపు పట్టదండి ఆయిల్లో మనకి వేగడానికి కూడా. కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు, పాన్లో చక్కగా ఒక్కొక్కటిగా వేసి తీసుకోవచ్చు. ఈ స్నాక్స్ అయితే ఇలా చేసుకుంటే మాత్రం వారం రోజుల పాటు ఉంటాయండి. రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, గోధుమ పిండితో స్వీట్ రెడీ అయిపోయింది. మరి చక్కగా బూరెల్లాగా పొంగిపోయిందండి. బూరెలకి పాకం రావాలి, పాకం లేకపోతే మేము బూరెలు చేసుకోలేము అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి చాలా బాగుంటుంది, హెల్తీ టేస్ట్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.